అయ్యగారు దొరగారు మన కంపెనీకి వచ్చారు. అతను ఏం చెప్పాడో అదే చేశాడు. అరే వస్తామన్నారు గానీ చెప్పా పెట్టకుండా ఇలా వస్తే ఎలా రా? దిస్ ఇస్ ఏకాంబరం ఓనర్. Oh, you're the owner. Nice to meet you. ఇట్లండి. ఇకపోతే మిగతా విషయాలు కూడా చెప్పేసేయండి. ఇదంతా వాళ్ళకి నచ్చింది అనుకోండి, తాడు మంచి నాణ్యతతో ఉంటే ఇంకా ఎక్కువ ధర ఇస్తారు. వాళ్ళకి తెలుగు తెలుసంట్రా? అస్సలు తెలియదు. సరేరా. It's very good and very strong. How can you drive? Can you? I don't think he knows how to speak English. Come on, let's just watch and understand what's going on. చూడు, ఈ తాడు ఎలా చేస్తారో వీళ్ళకి ఎట్లా చెప్పాలబ్బా? నాకేం అర్థం కావట్లేదే. అది కష్టమే. మీరేం ఆలోచించక్కర్లేదు. ముందు వాళ్ళని ఇవన్నీ చూడండి. Is this the raw material? I don't know. Ask him. Mr. Ipachin, ఇది what's the use of these things? ఇది తేంగ మటరా? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఇది వచ్చేసి దిస్ ఈజ్ కొబ్బరి మట్ట. దీనిలో ఉన్న నారు తీసి. Yes, madam. This is the raw material for coir. Is this the first step of making fibre? పూర్తిగా చెప్పు. Can you explain the procedure? The fiber is derived from this coconut gel. It is very strong and natural. Oh, నువ్వు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పు. Come with me, sir. okay, sure. వెళ్ళండి. Thank you. దీనికి ఎంత టాలెంట్ ఉందా? ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడేస్తుంది. రండే గారు, లేకపోతే దాన్ని ఓనర్ అనుకుంటారు. రండి. This is how they are making the coir. మేము దీన్ని ఇలాగే చేస్తాం. చూస్తుంటే అర్థం కావట్లే. We will talk to our executive. ఏమంటున్నారు వీళ్ళు? మనకు ఆర్డర్ ఇవ్వటం కోసం కంపెనీతో ఆయన మాట్లాడతారట. హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమలమతిదే అంబ విమలమతిదే. వినండి పిల్లలు, ఈరోజు మనం గర్వపడాల్సిన రోజు. ఎల్పీ సెక్షన్లో స్కాలర్షిప్ కోసం రాసిన అన్ని స్కూళ్ళ కంటే మన స్కూల్ పిల్లలే ఎక్కువగా ఎంపికయ్యారు. అందుకు కారణమైన మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చిన పిల్లల్ని మనం అభిమానిద్దాం. ముఖ్యంగా కనగాని. బాబు బంగారం, ఏడవకూడదమ్మా. ఇలా చూడు. ఏడవకు. అది ఇవ్వమ్మ తల్లి. ఇదిగో. ఇలా చూడు. ఇది పట్టుకోమ్మా. ఇలా చూడు. నా బంగారం కదూ, ఏడవకురా. చెప్తే విను, నా బంగారం కదూ బుజ్జి. ఏడవకు నాన్న. అది ఇటు. ఇలా చూడు. ఏమైందిరా నీకు? ఓ మీ అమ్మ ఇప్పుడు వచ్చేస్తుంది, సరేనా? బంగారం, ఏడవకు నాన్న. ఏడవకు. ఓ ఈరోజు త్వరగా వచ్చేసావా? త్వరగా సాయంత్రం అయిపోయింది. వాడు ఏడుస్తూనే ఉన్నాడమ్మా. ఇదిగో పట్టుకో. అయ్యయ్యో, పొద్దుపోయిందన్న విషయం కూడా మాకు తెలియలేదు. నిజం చెప్పాలంటే నువ్వు బిడ్డను వదిలి వెళ్తుంటే మాకే కష్టంగా ఉంది. నువ్వు రాకూడదని కూడా మేము వేడుకున్నామమ్మా. లేదు, నువ్వు రాకూడదని కాదు, త్వరగా రాకూడదని. మీరుండటం వల్ల నేను పని చేసుకోగలుగుతున్నాను. అమ్మ కోసం ఏడ్చావా బంగారం? ఈ రోజు ఏంటో బాగా ఏడుస్తున్నాడు. ఒంట్లో బాలేదేమో, కానీ జ్వరం లాంటిదేం రాలేదు. బిడ్డ మొహం వాడితే బాధగా ఉంటుంది. అయ్యో, అలాంటిదేం లేదన్నా. చూడు, వాడికి ఏ సమస్య లేదు. నేను వెళ్తానక్క. కనుక స్కూల్ నుంచి వచ్చేస్తుంది, ఆకలితో ఉంటుంది. వెళ్తాను. వెళ్ళు తల్లి, వెళ్ళు. జాగ్రత్త. అమ్మా అమ్మా, కనుక కాస్త చూసుకో.
త్వరగా ఇదొకటి చేయండి నా బిడ్డ. సిస్టర్ త్వరగా డాక్టర్ ని పిలవండి. ఊరికెళ్ళి అరుస్తూ ఉండకండి, డాక్టర్ గారు ఇంటికి వెళ్ళారు, వస్తారు. అలా అనకండి సిస్టర్, నా బిడ్డకి ఏదైనా అయిందంటే నేను తట్టుకోలేను. డాక్టర్ లేకుండా మేమేం చేయను. ఇదేంటి గోలా? ఇలా చూడండి, ఇక్కడ నిలబడి ఏడ్డం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. తను బతకాలంటే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చెయ్యి. ఆ పాపకి రక్తం కారుతూనే ఉంది. డాక్టర్ నా బిడ్డకి సరే మా మీరు భయపడకండి. ఈ పిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఏంటి మగవాళ్ళు ఎవరు రాలేదా? ఇంకెవ్వరూ ఈ లేరండి. పేపర్ లో ఒక సైన్ చేయాలి. తర్వాత సర్జరీకి డబ్బులు కట్టాలి. డబ్బులు 2000 కౌంటర్లో కట్టాలి. త్వరగా కట్టాలి, అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కానీ తర్వాత ఏంటి? డాక్టర్ నా బిడ్డని కాపాడండి. ఆపరేషన్ కి తగ్గ డబ్బుని నేనేదో అలాగే ఏర్పాటు చేస్తాను. చూడండి, ముందు డబ్బు కట్టాలి, ఆ తర్వాత సర్జరీ చేస్తాం. అలా అనకండి డాక్టర్, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను? చూడండి, ఇది ఈ హాస్పిటల్లో ఉన్న రూల్. ఆ రూల్ మార్చడానికి నాకు ఎటువంటి అధికారం లేదు. ఏమైనా కట్టాల్సిందే. ఇదిగో సంతకం పెట్టు. అయ్యా, నేను ఒక ఫోన్ చేసుకోవాలి, చాలా అవసరం, ముఖ్యమైన విషయం. తినమ్మా. ఇప్పుడే వస్తాను. హలో నాన్న, నేను నాన్న రుక్మిణిని. హలో నాన్న, నా బిడ్డకి యాక్సిడెంట్ అయ్యింది. హలో హలో నాన్న, చూడమ్మా, ఎక్కువసేపు మాట్లాడకూడదు, తొందరగా కానీ